వెల్కమ్ బ్యాక్ టు వీటీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అర్హత కలిగి ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఎట్టకేలకు జూలై నెల పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిన మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం. ఇక అంతేకాకుండా ఎవరైతే జూన్ నెల పెన్షన్ డబ్బులు ఇంకా వారి ఖాతాలలో జమ కాలేదో పంపిణీ చేసినప్పటికీ వారికి జూన్ నెల పెన్షన్ డబ్బులు, అదేవిధంగా జూలై నెల పెన్షన్ డబ్బులు, 2 నెలల పెన్షన్ డబ్బులు కలుపుకొని మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో రేపు ఈ పెన్షన్ డబ్బులను పంపిణీ చేయనున్నారు. ఇక మనకి డేట్ అనేది ఫిక్స్ చేయడం అయితే జరిగింది. ఇక ఎట్టకేలకు ఇటువంటి వారి ఖాతాలలో ఇటువంటి జిల్లాలలో దాదాపు 3 నుంచి 4, అదేవిధంగా 2 నెలల నుంచి 1 నెల నుంచి ఎవరైతే పెన్షన్ డబ్బులు తీసుకోలేదో వారికి ఖచ్చితంగా 3 నెలల పెన్షన్ డబ్బులు ఒకేసారి వారి ఖాతాలలోనైతే రిలీజ్ చేయనున్నారు. ఎవరైతే గత 2-3 నెలల నుంచి పెన్షన్ డబ్బులు తీసుకోలేదో ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఈ ఆగస్టు చివరి వారం నుంచి ఏ డేట్ నుంచి ఈ పెన్షన్ డబ్బులను రిలీజ్ చేయబోతున్నారో ఈ పెన్షన్ డబ్బులను తెలుసుకుందాము. అంతేకాకుండా చాలామంది కొత్త పెన్షన్ల కోసం కూడా ఎదురు చూడడం అయితే జరుగుతుంది. మనకి సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల మేనిఫెస్టోలో మేము అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు కొత్త పెన్షన్ డబ్బులు 4,016 రూపాయలు, 6,016 రూపాయలు, అంతేకాకుండా కొత్త పెన్షన్లతో పెంపుతో కూడినటువంటి పెన్షన్లతో సహా అదేవిధంగా కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి కొత్త పెన్షన్లను అందజేస్తామని హామీ అయితే ఇవ్వడం అయితే జరిగింది మనకి మొదట. ఇక తీరా ప్రభుత్వం ఏర్పడి అధికారంలోకి వచ్చి సీఎం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఇక ఇప్పటి వరకు 2 సంవత్సరాలు అయిపోతున్నప్పటికీ ఎటువంటి పెన్షన్ డబ్బులకు సంబంధించిన కొత్త పెన్షన్ డబ్బులను అయితే విడుదల చేయలేదు. ఇక దీనిపైనే మన రాష్ట్ర ప్రభుత్వం నుంచి మంత్రి సీతక్క సభలో మాట్లాడుతూ ఈ కొత్త పెన్షన్లను ఎవరి నుంచి ఎవరికి జమ చేయాలి, మహాలక్ష్మి పథకం కింద మనకి ఎవరైతే మహిళలు ఉన్నారో వారికి 2,500 రూపాయలు ఎవరెవరికి జమ చేయాలి, ఎటువంటి అర్హతలు కలిగి ఉండాలో తెలపడం అయితే జరిగింది. ఇక అవేంటో మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. దానికంటే ముందు వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేయండి. మన ఛానల్ని ఇప్పటి వరకు చూసి కూడా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోని లైక్ చేసి వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాలని అయితే మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. చాలామంది వీడియోని చూస్తున్నారు కానీ అసలు వీడియోని లైక్ చేయడం లేదు, ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయడం లేదు. సో తప్పకుండా వీడియోని లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాలని మిమ్మల్ని అయితే కోరుతున్నాను, అడుగుతున్నాను. ఇక మనం అప్డేట్లోకి వచ్చేసినట్లయితే మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా అర్హత కలిగి ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో మాత్రమే ఈ జూలై నెల పెన్షన్ డబ్బులను అయితే విడుదల చేయనున్నారు. ఇక అంతేకాకుండా జూన్ నెల పెన్షన్లు ఇప్పటివరకు పంపిణీ చేసినప్పటికీ ఎవరి ఖాతాలలో జూన్ నెల పెన్షన్ డబ్బులు జమ కాలేదో వారికి జూన్ నెల పెన్షన్ డబ్బులు, జూలై నెల పెన్షన్ డబ్బులు, 2 నెలల పెన్షన్ డబ్బులు కలుపుకొని మన రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అర్హత కలిగిన పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఎవరికైతే జమ కాలేదో వారికి ఆగస్టు నెల చివరి వారం మనకి చూసుకున్నట్లయితే ఆగస్టు నెల 30వ తారీఖు నుంచి పెన్షన్ డబ్బులు పంపిణీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడం అయితే జరిగింది. ఇక రాష్ట్ర వ్యాప్తంగా ఈ తారీఖు నుంచి మొదటిగా నల్గొండ జిల్లా, అదేవిధంగా హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్నటువంటి జిల్లాలలో మొదటిగా ఈ జూలై నెల పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తామని తెలపడం అయితే జరిగింది. ఇక ఇది ఇలా ఉండగా మనకి మహాలక్ష్మి పథకం ఏదైతే ఎన్నికల మేనిఫెస్టోలో సీఎం రేవంత్ రెడ్డి గారు హామీ ఇచ్చారు, ప్రతి నెల మహిళలకు 2,500 రూపాయల నిధులు జమ చేస్తామని, అదేవిధంగా కొత్త పెన్షన్ల పంపిణీ చేస్తామని 4,016 రూపాయలు, 6,016 రూపాయలు. ఇక ఈ 2 పథకాలు వచ్చేసి మనకి సెప్టెంబర్ నెల మొదటి వారం లేదంటే అక్టోబర్ నెల చివరి వారం మనకి చూసుకున్నట్లయితే దసరా కానుకగా దాదాపు ఈ 2 కొత్త పథకాల కింద 2 కొత్త పెన్షన్ డబ్బులు ఇటు మహాలక్ష్మి పథకం కింద మహిళలకు 2,500 రూపాయల నిధులు పంపిణీ చేయడానికి మన రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగానైతే ఉందంట. ఇక ఇప్పటివరకే ఆర్థిక శాఖకు ఆదేశాలు అయితే జారీ చేయడం అయితే జరిగిందంట. ఇక ఈ డబ్బులను పంపిణీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయాలని, అంతేకాకుండా ఇచ్చిన హామీని నెరవేర్చుకోవాలని. ఈరోజు నా అప్డేట్స్ అయితే ఇవి. థ్యాంక్ యూ గైస్, జై హింద్.